హలో గాయ్స్, ఈరోజైతే నేను మా ఫ్రెండ్ని పికప్ చేసుకోవడానికి మా కాలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాను. తనైతే హాస్టలర్ కాబట్టి రెడీ అయ్యి రావడానికి టైం పట్టింది. మా ఇంటికి రాగానే కాఫీ తాగేసాము ఫ్రెష్గా. నెక్స్ట్ అయితే మనం పంజాబీ డాబాకి అయితే వచ్చేసాం. చూసారు కదా, అవుట్ సైడ్ అయితే మనకి ఇలా ఉంది. మనమైతే ఈరోజు నార్త్ ఇండియన్ ఫుడ్ ట్రై చేయబోతున్నాము. తనైతే నార్త్ ఇండియన్ కాబట్టి ఈరోజైతే మనం పంజాబీ డాబాకి వచ్చేసాము, నార్త్ ఇండియన్ డాబాకి. చూసారు కదా, మనమైతే మెనూ చూస్తున్నాం ఇప్పుడు ఏం ఆర్డర్ ఇద్దామా అని. ఇక్కడ ఇంటీరియర్ అయితే చాలా బాగుంది, పంజాబీ స్టైల్లో. నాకైతే బాగా నచ్చింది, డిఫరెంట్ కలర్స్తో బాగా ఉంది. నెక్స్ట్ అయితే మేము ఏం ఆర్డర్ చేయాలని చూస్తున్నాము. తనైతే ఆలూ పరోటా అనేది ఆర్డర్ చేసింది. తనకైతే చాలా ఇష్టం అంట. మన దగ్గర అయితే అంతగా దొరకవు కాబట్టి తనైతే ఇంకా ఫస్ట్ ఇదైతే ఆర్డర్ చేసింది. నేనైతే పెరుగుతో ట్రై చేయడం ఫస్ట్ టైం, ఎలా ఉంటుందా అని అనుకునే తిన్నాను. కాకపోతే సూపర్గా ఉంది టేస్ట్ మాత్రం. ఆలూ పరోటా పెరుగుతో, మనమైతే కొంచెం కర్రీస్తో తింటాం కదా, ఇలా కర్డ్తో తినడం ఫస్ట్ టైం. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ బాగుంది. నెక్స్ట్ అయితే మటర్ పన్నీర్ అండ్ ఆల్సో నాన్ అనేది ఆర్డర్ చేసాము. ఇవి కూడా టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నాయి. ఫుడ్ మాత్రం చాలా బాగుంది గోఫు డాబాలో. నెక్స్ట్ అయితే మేము పీపీ స్క్వేర్కి అయితే వచ్చేసాము. అక్కడైతే మనకి బుక్స్ మేళా అనేది పెట్టారు, అంటే బుక్ సేల్. ఇక్కడ మనకి చాలా వెరైటీ ఆఫ్ బుక్స్ ఉన్నాయి, మీకు ఏం కావాలన్నా కానీ. చూసారు కదా. నెక్స్ట్ అయితే మేము హ్యాండ్ బ్యాగ్స్ చూద్దామని అయితే వచ్చేసాము. హ్యాండ్ బ్యాగ్స్ చూసాక అలా వాక్ అయితే వెళ్ళాము ఇద్దరం కలిసి. ఇంకా మినిసేలో అయితే కొన్ని తీసుకోవాల్సినవి ఉంటే తీసేసుకున్నాం. నెక్స్ట్ అయితే ఇంకేమైనా తినాలనిపించి ఇద్దరం కలిసి కిందకైతే వస్తున్నాము. నాకైతే క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టము. న్యూటెలా అయితే ట్రై చేద్దాము ఈరోజు అని చెప్పి వస్తున్నాను. చూసారు కదా, మనకైతే ఇక్కడ లైవ్లో మనకైతే ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసి ఇస్తారు. నేనైతే న్యూటెలా ఆర్డర్ చేశాను. నెక్స్ట్ టాకో బెల్కి వచ్చేసి టాకోస్ అనేవి తీసేసుకున్నాం. తర్వాత మోమోస్ తినాలనిపించింది, ఇంకా మోమోస్ అయితే ఆర్డర్ ఇచ్చాము. పన్నీర్కా మోమోస్ సూపర్గా ఉన్నాయి టేస్ట్ మాత్రం. ఇంకా నెక్స్ట్ అయితే మేము ఇంటికి స్టార్ట్ అయిపోయాం. తను కూడా హాస్టల్లో డ్రాప్ చేయాలి కాబట్టి నేనైతే ఫైనల్గా ఇంటికైతే రీచ్ అయిపోయాను. ఇంటికి వచ్చాక మమ్మీ అయితే ఫిష్ కర్రీ చేశారు. ఇంకైతే నాకు చాలా ఇష్టమైన ఫిష్ కర్రీ కాబట్టి ఇవి ఇంకా నేనైతే వేసేసుకున్నాను. ఈ స్మాల్ ఫిషెస్ అంటే నాకు చాలా ఇష్టం. ఈరోజు అమ్మ చేశారు ఇది, ఇంకా రాగానే పెట్టేసుకున్నాను. తర్వాత చికెన్ ఫ్రై కూడా చేశారంట. ఇట్స్ ఆల్సో మై ఫేవరెట్ కాబట్టి వెంటనే వేసుకొని తినడం అయితే స్టార్ట్ చేశాను.